మెంటల్ హెల్త్ అండ్ డిప్రెషన్ ఈ రెండు వెయిట్ లాస్లో కీ రోల్నే ప్లే చేస్తాయి. డిప్రెషన్ మెడికేషన్స్లో ఉన్నా కూడా వెయిట్ లాస్ అవ్వరు, కొంచెం వెయిట్ గెయినే అవుతారు. సో ఈ మెంటల్ హెల్త్ అండ్ డిప్రెషన్ రెండు క్లియర్గా మంచిగా అవ్వాలి అంటే థెరపీస్ మెడికేషన్ కన్నా సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ హీలింగ్ ఎలా చేసుకోవాలి? మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ కనుక రిలీజ్ అయితే మన బాడీ తనకు తాను సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటుంది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే డెఫినెట్గా మనం హ్యాపీగా ఉంటేనే, మూడ్ అనేది చేంజ్ అయితేనే జరుగుతుంది. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ప్లేస్ చేంజ్, కొత్త పీపుల్ని మీట్ అయినా, కొత్త వెదర్, కొత్త క్లైమేట్ ఇవన్నీ చూసినా కూడా కొంచెం డిప్రెషన్ నుంచి కామ్ అవుతుంది. ఎక్సర్సైజు, యోగా, వాకింగ్, మెడిటేషన్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజెస్ వల్ల ఎండోర్ఫిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది బాడీని చాలా కామ్ అండ్ లైట్ వెయిట్ చేస్తుంది. సెకండ్ వన్, మనకు మనం గ్రూమింగ్ అయ్యి ఎవరైనా మనకి వావ్ అనే కాంప్లిమెంట్ ఇచ్చినా, మనని అప్రిషియేట్ చేసిన డోపమైన్ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో మనం నీట్గా సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకోవటం కూడా హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. ఎవరికైనా ఎక్కువగా హెల్ప్ చేస్తున్నా, వేరే వాళ్ళతో చాలా ఆప్యాయంగా పలకరించినా ఇది కూడా హ్యాపీ హార్మోన్. ఇలా చేయటం వల్ల కూడా మనకి డిప్రెషన్ నుంచి, మెంటల్ హెల్త్ నుంచి చాలా కామ్ అవుతుంది బాడీ. ఈ రోజుల్లో హగ్గే మర్చిపోయారు. హగ్ చేసుకున్నా, షేక్ హ్యాండ్స్ ఇచ్చిన, టచ్ వల్ల కూడా సెరటనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. కిస్ చేసిన, మన చిల్డ్రన్స్ని కిస్ చేసిన, హగ్ చేసిన, మనకు కావాల్సిన వాళ్ళని హగ్ చేసినా కూడా ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ మనని డిప్రెషన్ నుంచి బాడీ చాలా కామ్ చేస్తుంది. సో హ్యాపీ హార్మోన్స్ వల్ల మనం డిప్రెషన్ నుంచి ఆల్మోస్ట్ 80% డౌన్ అవుతాం. మెడికేషన్ కన్నా సెల్ఫ్ హీలింగ్ ఈజ్ ఫార్ బెటర్. సో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వటానికి మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకోండి.